చాలా మంచి సినిమా. ఎందుకంటే అందరూ కూడా ఈ కనుమరుగైపోతున్న ఈ సినిమాలు ఇటువంటి కుటుంబ కథ విలువలు సినిమాలు కనుమరుగైపోతున్నాయి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న ఎగ్గు వస్తూ వెళ్ళటం ఇవన్నీ కూడా అవి అలా కాదు, ఎలా ఉండాలనేది చూపించారు. చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్. 70 years లో ఆయన నటన చూస్తుంటే 30 to 40 years ఒక హీరో ఎలా అయితే చేస్తాడు, ఆహభావాలు కావచ్చు, డాన్సులు కావచ్చు, అన్ని కూడా అద్భుతంగా పండించారు. ఒకవైపు వెంకటేష్ వీళ్ళిద్దరిది నెక్స్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా నయనతార అద్భుతమైన డాన్సులు, అసలుకి ఒక స్టెప్ ఉందండి చివరి వరకు, అది మళ్ళా వస్తుంది అనుకునేసరికి చివరిలో మళ్ళా పెట్టాడు. అనిల్ రావిపూడికి సక్సెస్ కి చిరునామాగా మారిపోయాడు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ నుంచి మళ్ళా ఇంకో హ్యాట్రిక్ తీసుకెళ్లడం అనేది ప్రత్యేకంగా అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలియజేయాలి. అదేవిధంగా సుష్మిత, చిరంజీవి గారి కూతురు, నిర్మాతగా దీనిలో వచ్చిన తీరు, ఆమెకి ఫస్ట్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆమెకు మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుందాం. సాహు గారిపాటికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేద్దాం. ఆ బుల్ రాజు అయితే బాగా మన సంక్రాంతిలో చక్కగా అలరించాడు. పిల్లల నటన, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ అంటే భార్య భర్తలు పిల్లలు ఎలా ఉండాలి, కుటుంబ విలువలు ఎలా ఉండాలి, ఆ నైతికత అనేది చిన్న చిన్న దానికి వ్యాకుల దాకా వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి చూపించారు. ఏదైనా కానీ ఈ సంక్రాంతికి చిరంజీవి గారిది అనేది మరొకసారి జరగాలి. సినిమా నెంబర్ 1 ఉందన్న. సినిమా సంక్రాంతి బలిలో నెంబర్ 1 స్థానంలో ఉంటది. సంక్రాంతి సందడి. నేను గోదావరి వాసిని. గోదావరిలో కోడి పందాలు, ఆ సంక్రాంతి హడావుడి ఎలా ఉందో మన ప్రసాద్ హైమాక్స్ దగ్గర మన అనిల్ రావిపూడి గారి సినిమా బ్లాక్ బాస్టర్ బొమ్మ కొట్టింది, హిట్ కొట్టింది. సంక్రాంతి అనగానే మన అనిల్ రావిపూడి గారు, ఒక వెంకటేష్ గారు ఎలా గుర్తుకొస్తారో మన మెగాస్టార్ గారు కూడా ఈసారి బరిలో దిగారు. సో హిట్ కొట్టారు. సంక్రాంతిలో సందడిలో ముందున్నారు. హైలైట్స్ అంటే మన మెగాస్టార్ గారి ఏజ్ కి ఆయన యాక్టింగ్ ఏమన్నా సంబంధం అన్న, నవతరాల యొక్క హీరోలకి ధీటుగా ఆయన స్టెప్లు కావచ్చు, సో ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన చూసి మన యువతరం హీరోలు నేర్చుకోవాలి. చాలా మంది వస్తున్నారు కొత్త కొత్త ఇండస్ట్రీకి, ఎంతో మంది వస్తున్నారు. సో వాళ్ళందరూ చూసి నేర్చుకోవాలి. నిజంగా ఇలాంటి మల్టీ స్టారర్లు మళ్ళీ మళ్ళీ రావాలి సార్. ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక మహేష్ బాబు గారు, ఇలాంటి కాంబినేషన్ లో పడాలి. అలా పడితేనే మన థియేటర్లో ఫుల్ గా ఉంటే జనాలు మళ్ళీ మళ్ళీ చూస్తారు. సో ఇది హిట్ బొమ్మ, మళ్ళీ వస్తాను ఖచ్చితంగా, మళ్ళీ చూస్తాను. సో జనాలు ఆదరిస్తారు. ఎందుకంటే సో ఇలాంటి మల్టీ స్టారర్లు రావాలి. సో ఇలాంటి సంక్రాంతి అనగానే ఒక అనిల్ రావిపూడి, ఒక వెంకటేష్ గారు, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మెయిన్ ఫ్యామిలీ పరంగా, మాస్ పరంగా అందరూ ఫ్యామిలీ పరంగా చూడదగ్గ సినిమా. తప్పకుండా రండి, చూడండి. సినిమా చాలా బాగుంది. వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. అర్థం కాదు. హుక్ స్టెప్స్ మాత్రం చాలా బాగా చేశారు. కామెడీ అయితే ఇంకా ఫుల్ నవ్వుతానే ఉన్నా. మూవీ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెంకటేష్ గారిది అండ్ చిరంజీవి గారి ఫుల్ హుక్ స్టెప్స్ అండ్ డాన్స్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. అవును, ఫుల్ హైప్ ఇచ్చారు. చూడొచ్చు, అందరు ఎంజాయ్ చేస్తారు. బాగుంది. వెంకీ మామ కోసం అని వచ్చాం మేము. అండ్ దే ఆర్ ఈక్వల్ టు బాస్ అన్నమాట. బాస్ ఇస్ బ్యాక్ అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ. యూ కెన్ ఎంజాయ్ విత్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ అన్నమాట. అండ్ డబుల్ మళ్ళీ వచ్చే మూవీ అన్నమాట ఇది. అండ్ ఎవ్రీథింగ్ యూ విల్ ఎంజాయ్, నో బోరింగ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ లాస్ట్ స్టెప్ వరకు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది. అసలు ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. లేదు, ఆయన ఎప్పుడు అంతే. ఆయన ఒక్క తగ్గుతుంది అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన ఇంకా ఎక్కువ. సో అట్లా హైలైట్ అని చెప్పాలండి. ఎందుకంటే ట్రైలర్ చూస్తే అలా ఒకలా అనిపిస్తుంది, మొత్తం సినిమా చూస్తే ఇంకోలా అనిపిస్తుంది. సినిమా మొత్తం చూసి అప్పుడు కమెంట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. మాకు ఎక్కడ సీరియల్ లాగా లాగ్ అని, బోర్ అని అట్లా ఏం అనిపించలేదు. సినిమా విజువల్లీ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అవన్నీ డైరెక్షన్ అంతా బాగుంది. కాస్ట్యూమ్స్ చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఉన్నాయి సినిమాలు. సో అన్ని చూసాకే మనం చెప్పగలం. అసలు చాలా బాగుంది. ఆయన ఏజ్ మనం మర్చిపోయేలా చేశారు. అసలు ఈయన అన్నట్టు ఉంది. చాలా డ్రెస్సింగ్ స్టెప్ చాలా బాగుంది. ఫస్ట్ ఇంట్రో సాంగ్ ఒకటి ఉంటుంది, అందులో ఫుల్ స్టెప్ చాలా బాగుంది. ట్యూన్ కూడా చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు కలిపి వేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం హైలైట్. ఎవరు డామినేట్ చేశారు అట్లా లేదు. బాస్ ఈజ్ బాస్, వెంకీ ఈజ్ వెంకీ. సో
కామెడీ అండ్ చిరంజీవి టైమింగ్ దట్స్ ఇట్. అంటే ఈ ఏజ్ లో కూడా చిరంజీవి గారు ఏజ్ ఏం మ్యాటర్ కాదండి, చిరంజీవి దట్స్ ఇట్. చాలా మంది చిరంజీవి గారు ట్రోల్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళంతా వేస్ట్ అండి, నో వే. చిరంజీవి మెగాస్టార్ దట్స్ ఇట్, అంతే అంతే. అసలు మంచి ఎంటర్టైన్మెంట్ యాజ్ యూజువల్. చిరంజీవి గారి గ్రేస్ అయితే అల్టిమేట్ అసలు. ఇద్దరు వెంకటేష్ గారిది చిరంజీవి గారి మిక్సింగ్ అసలు. సంక్రాంతి అదిరింది అయితే సాంగ్ అయితే మాత్రం సూపర్. మేసాల పిల్ల సాంగ్ అల్టిమేట్ ఫుల్ టైమ్ అసలు. హైలైట్ అనిపించింది సాంగ్స్. గ్రేస్ చిరంజీవి గారి గ్రేస్ ఆల్వేస్ అది సూపర్ అది. సో మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్. అవును 100% ఆ క్రేజీ కామెడీ అలాగే కంటిన్యూ అవుతుంది. F2 దగ్గర నుంచి అది రెగ్యులర్ గా జరిగేది. అది అనిల్ రావుపూడి గారి థీమ్ అయితే ఏదైతే ఉందో అది మాత్రం కంటిన్యూ అయింది. ఈసారి లిటిల్ బిట్ డిఫరెంట్ గా కొద్దిగా చిరంజీవి గారి గ్రేస్ అది స్పెషల్ గా యాడ్ అయింది. కొత్తగా ఉంది, 100% కొత్త. హీరోయిన్ స్కోప్ ఉంది, బట్ ఆల్వేస్ డామినేషన్ అయితే ఉంటది కదా 100%. నయనతార గారి డామినేషన్ అంతే ఏం కాదు, కానీ చిరంజీవి గారిది వెంకటేష్ గారిది వచ్చిన తర్వాత ఇదంతా ఫేడ్ అప్ అయిపోతుంది. మ్యూజిక్ సూపర్, మ్యూజిక్ అల్టిమేట్. మీసాల పిల్ల సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. సంక్రాంతి ఎదిరిన సాంగ్ అయితే సూపర్. సో బ్లాక్ బస్టర్ అన్న ఈ సంక్రాంతికి ఇట్ కాదు, ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది, మామూలుగా లేదు అసలు. అనిల్ రావుపూడి ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఫుల్ మిల్స్ అయితే పెట్టుకున్నాడు. అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే బాస్ ఆయన ఎనర్జీ. సో ఏదైతే టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు పడుతుందో ఆయన ఎనర్జీ మొత్తం మామూలుగా లేదు. ఒకప్పుడు మేము టీవీలో చూసి ఏదైతే చిరంజీవిని పెరిగామో మళ్ళీ ఆ చిరంజీవి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. తన కళ్ళతోనే ఐస్ తోనే మనం నేర్పిస్తాడు. ఆ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయని చెప్పింది. ఎన్ని రోజులు ఇది కదా మేము చూడాలనుకున్న బాస్ అనిపించింది. అండ్ మెయిన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే వెంకీ గారి సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 20 minutes మొత్తం దద్దరిల్లిపోయింది ఆడిటోరియం అయితే. ఏదైతే ఓల్డ్ సాంగ్స్ ఒక 3 songs వస్తాయి, సో ఆ సాంగ్స్ వరకు ఎవరు సీట్ లో కూర్చోరు, ఆ లెవెల్లో ఉంది. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ. ఆల్రెడీ మన విశ్వాసంలో తులసిలో ఆల్రెడీ చూసిన స్టోరీలో అనిపించినా సరే దానికి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో సంక్రాంతికి వస్తున్నాం కంటే ₹1 ఎక్కువ కలెక్ట్ చేస్తుంది తప్ప ఎక్కడ ₹1 తక్కువ అయితే కలెక్ట్ చేయదు. సో ఈ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రాకూడదని చెప్పుకోవచ్చు. దొరికే ఛాన్స్ లేదు అసలు. దొరుకుతాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఇంత ముందు కనీసం మూవీస్ లో అక్కడక్కడ చిన్న క్రింజ్ డైలాగ్స్ అలా అనిపించినా సరే ఈ మూవీలో క్రింజ్ కాదు కదా, ఎక్కడ ఒక 1 minute లాగ్ కూడా ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్ గా 2.5 hours అలా కూర్చోబెట్టాడు థియేటర్. ప్రతిసారి పండగకు వచ్చినప్పుడు అలరిస్తాడు, మొత్తం అందరినీ ఆయన స్టెప్స్ అందంగా చూపిస్తాడు. ఇదొక మెగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెగాఫోబియా, మెగా యుఫోరియా, మెగా మానియా. అన్నయ్య ఆయన వింటేజ్ స్టైల్ చూపించాడు. ఒక ఘరానా మొగుడు, ఒక రౌడీ అల్లుడు, ఒక ముఠా మేస్త్రి. ప్రతి ఒక్క స్టెప్ బ్యాంగ్. మీరు మూవీ చూసినప్పుడల్లా చాలా ఎంజాయ్ చేస్తారు. మెగా ఫ్యాన్స్ అందరూ మూవీ చూసిన దగ్గర నుంచి ఒక మంచి వైబ్రేషన్ అన్నమాట. నయనతార కూడా అన్నయ్యతో మంచి కెమిస్ట్రీ వచ్చింది. అనిల్ రావుపూడి గారు అన్నయ్యకి ఎలాంటి స్టోరీ ఇవ్వాలో ఆయనకి తెలుసు. మెగా ఫ్యాన్ స్టేజ్ తెలుసు ఆయనకి. ఇది ఒక బొంబాట్ హిట్ అనుకోవచ్చు. ఆ సాంగ్స్ కానివ్వండి, ఆ వెంకీ గారి కెమియో కానివ్వండి, చాలా బాగుంది. అన్నయ్య ఈ ఏజ్ లో కూడా రఫ్ ఆడించేశాడు. ఓకే, మీసాల పిల్ల కానివ్వండి, అది ఏంటి బాసు సంగతి, అది ఇంకొకటి ఆ టార్చ్ పెట్టుకొని ఇట్లా ఇట్లా అంటాడు. అసలు అది టూ మచ్ బాసు. జెన్సీ పిచ్చెకి పోతారు. ఎవరు చెప్పారు అన్నయ్యకి 70 ఏళ్ళు కాదు, అన్నయ్యకి 23 ఏళ్ళే. అన్నయ్య ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఈజ్ యముడికి మొగడే. ఈజ్ ఎ మెగా బాస్, ఈజ్ అ మెగా స్టార్.